ఓం శాంతి 29/12/2023 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ప్రశ్నలలో తికమక పడుట మాని మన్మనాభవగా ఉండండి. తండ్రిని మరియు వారసత్వమును స్మృతి చేయండి. పవిత్రంగా అవ్వండి, ఇతరులను పవిత్రంగా చేయండి. ప్రశ్న: శివబాబా పిల్లలైనటువంటి మీ చేత తమ పూజను చేయించుకోరు ఎందుకు? జవాబు: బాబా చెప్తున్నారు, నేను పిల్లలైన మీకు అత్యంత వినయ విధేయతలు గల సేవకుడను, ద మోస్ట్ ఒబీడియంట్ సర్వెంట్. పిల్లలైన మీరు నా యజమానులు, నేను మీకు నమస్కరిస్తాను. తండ్రి నిరహంకారి, పిల్లలు కూడా తండ్రి సమానంగా అవ్వాలి. నేను పిల్లలైన మీతో నా పూజ ఎలా చేయించుకుంటాను? కడిగేందుకు నాకు కాళ్ళు కూడా లేవు. మీరు ఈశ్వరీయ సేవాదారులుగా ఈ విశ్వ సేవ చేయాలి. పాట: నిర్బలులతో బలశాలుర యుద్ధం. ఓం శాంతి. నిరాకార శివ భగవాను వాచ. శివబాబా నిరాకారులు. అంతేకాక ఈ ఆత్మలైతే శివబాబా అని అంటాయో అవి కూడా నిజానికి నిరాకారమే. వారు కూడా నిరాకార ప్రపంచంలో నివసించేవారు. పాత్ర చేసేందుకు ఇక్కడ సాకారులుగా అయ్యారు. మనందరికీ కాళ్ళు ఉన్నాయి, కృష్ణుడికి కూడా పాదాలు ఉన్నాయి. పాద పూజ చేస్తారు కదా. శివబాబా అంటూ ఉన్నారు, నేను వినమ్రుడను, మీతో కడిగించుకునేందుకు నాకు అసలు కాళ్ళు కూడా లేవు. సన్యాసులు కాళ్ళు కడిగించుకుంటారు కదా. గృహస్థులు వెళ్ళి వారి కాళ్ళు కడుగుతారు. కాళ్ళు అయితే మనుషులవే. మీరు పాద పూజ చేసేందుకు శివబాబాకు అస్సలు కాళ్ళే లేవు. ఇదంతా పూజా సామగ్రి. తండ్రి అంటున్నారు, నేను జ్ఞాన సాగరుడను, నా పిల్లలతో నేను కాళ్ళు ఎలా కడిగించుకుంటాను? తండ్రి వందే మాతరం అని అంటున్నారు. దీనికి జవాబుగా మాతలేమనాలి? మాతలు నిలబడి నమస్తే శివబాబా అని అంటారు. సలాం అలేకం అని అన్నట్లు మాతలు నమస్తే అంటారు. అది కూడా మొదట తండ్రియే నమస్కరించవలసి వస్తుంది. నేను అత్యంత వినమ్రుడను, అనంతమైన సేవకుడను అని తండ్రి అంటున్నారు. వారు నిరాకారులే కాక ఎంతో నిరహంకారులు. ఇక్కడ పూజించే విషయమే లేదు. అత్యంత ప్రియమైన పిల్లలు ఎవరైతే నా ఆస్తికి యజమానులుగా అవుతారో వారితో నేను పూజ ఎలా చేయించుకుంటాను? పిల్లలు తండ్రి కాళ్లకు నమస్కరిస్తారు, ఎందుకంటే తండ్రి పెద్దవారు కదా. కానీ వాస్తవానికి తండ్రి కూడా తన పిల్లలకు సేవకుడు. పిల్లలను మాయ చాలా విసిగిస్తుంది అని తండ్రికి తెలుసు. ఇది చాలా కఠినమైన పాత్ర. చాలా అపారమైన దుఃఖాలు రానున్నాయి. ఇవన్నీ అనంతమైన విషయాలు. అప్పుడే అనంతమైన తండ్రి వస్తారు. తండ్రి అంటున్నారు, నేను ఒక్కరినే దాతను, ఇతరులెవ్వరినీ దాత అని అనజాలరు. తండ్రి నుండే అందరూ కోరుకుంటారు. సాధువులు కూడా ముక్తిని తండ్రి నుండే కోరుకుంటారు. భారతదేశంలోని గృహస్థులు భగవంతుడి నుండి జీవన్ముక్తిని కోరుకుంటారు. కావున దాత ఒక్కరే కదా. సర్వుల సద్గతి దాత ఒక్కరే అన్న మహిమ కూడా ఉంది. సాధువులు స్వయంగా వారే సాధన చేస్తున్నారు. మరి ఇతరులకు గతి సద్గతులను ఎలా ఇవ్వగలరు? ముక్తిధామానికి జీవన్ముక్తి ధామానికి రెండింటికి యజమాని తండ్రియే. వారు కల్పానికి ఒక్కసారి మాత్రమే సరిగ్గా తమ సమయానికి వస్తారు. మిగిలిన వారందరూ జనన మరణాలలోకి వస్తూ ఉంటారు. వీరు ఒక్కసారి మాత్రమే రావణ రాజ్యం సమాప్తం అవ్వాల్సి ఉన్నప్పుడు ఇక్కడికి వస్తారు. అంతకంటే ముందు వారు రాజాలరు. డ్రామాలో పాత్రయే లేదు. అందువలన మీరు నా ద్వారా నన్ను గుర్తించారు అని తండ్రి అంటున్నారు. మనుషులకు తెలియనందున వారు నన్ను సర్వవ్యాపి అని అనేశారు. ఇప్పుడు ఇది రావణ రాజ్యం. రావణుడిని తగలబెట్టేది భారతవాసులే. అందువలన రావణ రాజ్యము రామరాజ్యము రెండూ భారతదేశంలోనే ఉన్నాయి అని రుజువవుతుంది. ఈ విషయాలు అనగా ఇప్పుడు ఇది ఏ విధంగా రావణ రాజ్యము రామరాజ్యంను స్థాపన చేయు వారే తండ్రి వివరిస్తారు. ఇది అర్థం చేయించేది ఎవరు? నిరాకార శివ భగవాను వాచ. ఆత్మను శివుడు అని అనరు. ఆత్మలన్నీ శాలిగ్రామాలు.
శివుడు అని ఒక్కరినే అంటారు. శాలిగ్రామాలైతే అనేకం ఉంటాయి. ఇది రుద్ర జ్ఞాన యజ్ఞం. ఆ బ్రాహ్మణుడు ఏ యజ్ఞాలనైతే రచిస్తారో అందులో ఒక పెద్ద శివలింగము, దానితో పాటు చిన్న చిన్న శాలిగ్రామాలను తయారు చేసి పూజిస్తారు. దేవీలు మొదలైన వారి పూజ అయితే ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. ఇక్కడైతే ప్రతిరోజు మట్టితో తయారు చేసి పూజిస్తూ ఉంటారు. రుద్రునిపై చాలా గౌరవం ఉంటుంది. శాలిగ్రామాలు అంటే ఎవరో వారికి తెలియదు. శివశక్తి సైన్యమైన మీరు పతితులను పావనంగా తయారు చేస్తారు. శివుడి పూజ అయితే జరుగుతుంది. మరి శాలిగ్రామాలు ఎక్కడికి వెళ్ళాలి? అందువలన చాలామంది మనుషులు రుద్ర యజ్ఞమును రచించి శాలిగ్రామాలను కూడా పూజిస్తారు. శివబాబాతో పాటు పిల్లలు కూడా కష్టపడ్డారు. శివబాబాకు సహాయకారులుగా ఉన్నారు. వారిని ఈశ్వరీయ సేవాదారులు అని అంటారు. స్వయం నిరాకారులు కూడా తప్పకుండా ఏదో ఒక శరీరంలో వస్తారు కదా. స్వర్గంలో అయితే సేవ చేయవలసిన అవసరమే ఉండదు. శివబాబా చెప్తున్నారు, చూడండి, మీరు నా సేవాదారులైన పిల్లలు నంబర్ వారుగా ఉంటారు. అందరినీ పూజించలేరు కదా. ఈ యజ్ఞం కూడా భారతదేశంలోనే జరుగుతుంది. ఈ రహస్యాన్ని తండ్రి అర్థం చేయిస్తారు. ఆ బ్రాహ్మణులకు కానీ యజ్ఞమును చేయించు ధనవంతులకు ఈ విషయాలు ఏవీ తెలియవు. వాస్తవానికి ఇది రుద్ర యజ్ఞం. పిల్లలు పవిత్రంగా తయారై భారతదేశమును స్వర్గంగా తయారు చేస్తారు. ఇది చాలా పెద్ద హాస్పిటల్. ఇక్కడ యోగము ద్వారా మీరు సదా నిరోగులుగా అవుతారు. నన్ను స్మృతి చేయమని తండ్రి చెప్తున్నారు. యోగమును తెంచివేసే మొదటి నంబర్ వికారం, దేహ అహంకారం. దేహ అభిమానులుగా అవుతారు. తండ్రినే మర్చిపోతారు. అప్పుడే ఇతర వికారాలు వచ్చేస్తాయి. ఈ యోగమును నిరంతరము జోడించడం చాలా కష్టం. మనుషులు కృష్ణుణ్ణి భగవంతుడని భావించి వారిని పూజిస్తారు. అయితే వారి పాద పూజ చేసేందుకు కృష్ణుడు పతిత పావనుడేమీ కారు. శివుడికైతే పాదాలే లేవు. వారు వచ్చి మాతలకు సేవకుడిగయ్యి తండ్రిని స్వర్గమును స్మృతి చేస్తే మళ్ళీ 21 జన్మలకు రాజ్య పాలన చేస్తారు అని చెప్తున్నారు. 21 తరాలు అని మహిమ చేయబడింది. ఇతర ధర్మాలలో ఈ గాయనం లేదు. ఏ ఇతర ధర్మాల వారికి కూడా 21 జన్మల స్వర్గ చక్రవర్తి పదవి లభించదు. డ్రామా ఈ విధంగా తయారై ఉంది. ఇతర ధర్మాలలో కలిసిపోయిన దేవతా ధర్మం వారు తిరిగి ఈ ధర్మంలోకి వస్తారు. స్వర్గ సుఖాలు అపారమైనవి. నూతన ప్రపంచం, నూతన భవనంలో చాలా మంచి సుఖం ఉంటుంది. కొద్దిగా పాతదవుతూనే ఏదో కొంత లోటు ఏర్పడుతుంది, మరమ్మత్తు చేయించబడుతుంది. ఎలాగైతే తండ్రి మహిమ అపారమైనదో అలాగే స్వర్గం మహిమ కూడా అపారమైనది. దానికి అధికారులుగా అయ్యేందుకు ఇప్పుడు మీరు పురుషార్థం చేస్తున్నారు. ఇతరులెవ్వరూ స్వర్గానికి యజమానులుగా చేయలేరు. వినాశ దృశ్యం చాలా భయంకరమైనది అని, బాధ కలిగించే విధంగా ఉంటుంది అని పిల్లలైన మీకు తెలుసు. వినాశనానికి ముందే తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి. తండ్రి చెప్తున్నారు, ఇప్పుడు మీరు నా వారిగా అవ్వండి, అనగా ఈశ్వరీయ ఒడిని పొందండి. శివబాబా పెద్దవారు కదా, అందువలన మీకు చాలా ప్రాప్తి కలుగుతుంది. స్వర్గ సుఖం అపారమైనది. పేరు వినగానే స్వర్గము అని నోటిలో నీళ్లు ఊరుతాయి. ఫలానా వారు స్వర్గస్థులైనారు అని అంటారు. మరి స్వర్గము ప్రియం అనిపిస్తున్నట్లయితే ఇది నరకమే కదా. సత్యుగం రానంత వరకు స్వర్గానికి ఎవ్వరూ వెళ్ళలేరు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఈ జగదంబ వెళ్ళి స్వర్గ మహారాణిగా, లక్ష్మిగా అవుతుంది. తర్వాత పిల్లలు కూడా నంబర్ వారుగా అలా అవుతారు. మమ్మ బాబాలు ఎక్కువగా పురుషార్థం చేశారు. అక్కడ కేవలం లక్ష్మీ నారాయణలే కాదు, పిల్లలు కూడా రాజ్యం చేస్తారు. తండ్రి వచ్చి మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తారు, చదివిస్తారు. ఒకవేళ కృష్ణుడు తయారు చేస్తారు అని అన్నట్లయితే మరి కృష్ణుడిని ద్వాపరయుగంలోకి తీసుకెళ్లారు కదా. ద్వాపరయుగంలో దేవతలైతే ఉండరు. మేము స్వర్గానికి వెళ్లేందుకు మార్గాన్ని తెలియజేస్తూ ఉన్నాము అని సన్యాసులు అనజాలరు.
దాని కొరకు భగవంతుడే కావాలి. ముక్తి, జీవన్ముక్తుల ద్వారాలు కలియుగ అంతంలోనే తెరవబడతాయి అని చెప్తారు. ఇది రుద్ర జ్ఞాన యజ్ఞం. నేను శివుడిని, రుద్రుడను. మీరు శాలిగ్రామాలు, శరీరధారులు. నేను శరీరమును లోనుగా తీసుకున్నాను. వీరంతా బ్రాహ్మణులు. ఈ జ్ఞానము బ్రాహ్మణులకు తప్ప ఇంకెవ్వరికీ ఉండదు. శూద్రులలో కూడా ఉండదు. సత్యుగంలో దేవీ దేవతలు బంగారు బుద్ధి కలవారిగా ఉండేవారు. తండ్రియే వారిని ఇప్పుడు అలా తయారు చేస్తూ ఉన్నారు. సన్యాసులు ఎవ్వరినీ పారస బుద్ధి కలవారిగా తయారు చేయలేరు. భలే వారు స్వయం పవిత్రంగా ఉంటారే కానీ వారు కూడా రోగులుగా అవుతూ ఉంటారు కదా. కానీ సత్యుగంలో ఎప్పుడూ రోగులుగా అవ్వరు. అక్కడైతే అపారమైన సుఖం ఉంటుంది. అందువల్లనే తండ్రి చెప్తున్నారు, పూర్తిగా పురుషార్థం చేయండి. పరుగు పందెం ఉంటుంది కదా, ఇది రుద్ర మాలలో తిప్పబడేందుకు పరుగు పందెం. అహం ఆత్మనే యోగ పరుగు తీయాలి. ఎంతెంత యోగము జోడిస్తారో అంత వారిని వీరు చాలా వేగంగా పరుగు తీస్తున్నారు అని భావిస్తారు. వారి వికర్మలు వినాశనం అవుతూ ఉంటాయి. మీరు లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ, తిరుగుతూ యాత్రలో ఉంటారు. బుద్ధి యోగానికి చెందిన ఈ యాత్ర చాలా మంచిది. మరి అటువంటి అపారమైన స్వర్గ సుఖమును పొందేందుకు పవిత్రంగా ఎందుకు ఉండరు? మమ్ములను మాయ కదిలించలేదు అని మీరంటారు. ప్రతిజ్ఞ చేయవలసి ఉంటుంది. ఇది అంతిమ జన్మ. మరణమైతే తప్పనిసరి. మరి తండ్రి నుండి వారసత్వమును ఎందుకు తీసుకోరాదు? ఎంతోమంది బాబా పిల్లలున్నారు. ప్రజాపిత కనుక తప్పకుండా నూతన రచనని రచిస్తారు. నూతన రచన బ్రాహ్మణులదే జరుగుతుంది. బ్రాహ్మణులు ఆత్మిక సమాజ సేవకులు. దేవతలైతే ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు. మీరు భారతదేశానికి సర్వీస్ చేస్తున్నారు. అందువలన మీరే స్వర్గానికి అధిపతులుగా అవుతారు. భారతదేశానికి సేవ చేయడము అనగా సర్వులకు సేవ చేసినట్లే. ఇది రుద్ర జ్ఞాన యజ్ఞం. రుద్రుడని, శివుడని అంటారు. కృష్ణుణ్ణి అనరు. కృష్ణుడు సత్యుగ రాకుమారుడు. అక్కడ యజ్ఞము మొదలైనవేవి ఉండవు. ఇప్పుడు ఇది రావణ రాజ్యం. ఇది వినాశనం అవ్వాలి. ఆ తర్వాత ఇంకెప్పుడు రావణుడిని తయారు చెయ్యరు. తండ్రియే వచ్చి ఈ సంకెళ్ళ నుండి విముక్తులుగా చేస్తారు. సంకెళ్ళ నుండి ఈ బ్రహ్మను కూడా విడిపించారు కదా. శాస్త్రాలు చదువుతూ చదువుతూ ఏ గతి పట్టిందో చూడండి. అందువల్ల తండ్రి చెప్తున్నారు, ఇప్పుడు నన్ను స్మృతి చేయండి. తండ్రిని స్మృతి చేసే ధైర్యం లేదు. పవిత్రంగా ఉండరు. కానీ వ్యర్థమైన ప్రశ్నలను అడుగుతూ ఉంటారు. తండ్రి చెప్తున్నారు, మన్మనాభవ, మీ మనస్సును నా పైన ఉంచండి. ఒకవేళ ఏదైనా విషయంలో తికమక పడ్డారు అంటే దానిని వదిలేయండి. మన్మనాభవగా ఉండండి. ప్రశ్నకు సమాధానం లభించలేదు అని చదువు వదిలేయరాదు. భగవంతుడు కదా, మరి సమాధానం ఎందుకు ఇవ్వడం లేదు అని అంటారు. ఇప్పుడు తండ్రి మరియు వారసత్వములతో మాత్రమే మీకు పని. చక్రాన్ని కూడా స్మృతి చేయవలసి ఉంటుంది. గవర్నమెంట్ వారు కూడా త్రిమూర్తి మరియు చక్రమును అంటే ప్రభుత్వ ముద్రిక, 3 సింహాల బొమ్మ, దానికి క్రింద అశోక చక్రం చూపిస్తారు. సత్యమేవ జయతే అని వ్రాస్తారు, కానీ అర్థం చేసుకోరు. మీరు అర్థమును తెలిపించగలరు. శివబాబాను స్మృతి చేసినట్లయితే సూక్ష్మవతన వాసులైన బ్రహ్మ, విష్ణు, శంకరులు కూడా స్మృతిలోకి వస్తారు. స్వదర్శన చక్రాన్ని స్మృతి చేయడం ద్వారా విజయం కలుగుతుంది. జయతే అనగా మాయపై విజయం పొందుతారు. ఇది చాలా బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇక్కడ నియమం, హంసల సభలో, పవిత్రుల సభలో కొంగలు కూర్చోలేరు. అపవిత్రులు, బీకేలు ఎవరైతే స్వర్గ దేవ కాంతలుగా తయారు చేస్తారో వారిపై చాలా గొప్ప బాధ్యత ఉంటుంది. క్రొత్తగా వచ్చిన వారిని మొదట సదా ఇలా అడగండి, ఆత్మల తండ్రిని గురించి తెలుసుకున్నారా? ప్రశ్నిస్తున్న వారికి తప్పక తెలిసే ఉంటుంది కదా. సన్యాసులు మొదలైన వారు ఎప్పుడూ ఈ విధంగా ప్రశ్నించలేరు. వారికి తెలియనే తెలియదు. అనంతమైన తండ్రిని తెలుసుకున్నారా అని మీరు ప్రశ్నిస్తారు. మొదట నిశ్చితార్థం చేయండి. బ్రాహ్మణుల వ్యాపారమే ఇది. తండ్రి చెప్తున్నారు, హే ఆత్మలారా,
నా జతలో యోగం జోడించండి, ఎందుకంటే మీరు నా వద్దకు రావాలి. సత్యుగ దేవీ దేవతలు చాలా కాలం నుండి వేరుగా ఉన్నారు కనుక మొట్టమొదట జ్ఞానం కూడా వారికే లభిస్తుంది. లక్ష్మీనారాయణులు 84 జన్మలు పూర్తి చేశారు కనుక మొదట వారికి జ్ఞానం లభించాలి కదా. మనుష్య సృష్టి వృక్షం ఏదైతే ఉందో దానికి పిత బ్రహ్మ, ఇక ఆత్మల పిత శివుడు కనుక బాప్ మరియు దాదా అయినారు కదా. మీరు వారికి పౌత్రులు, వారి నుండి మీకు జ్ఞానం లభిస్తుంది. తండ్రి చెప్తున్నారు, నేను నరకంలో వచ్చినప్పుడే కదా స్వర్గాన్ని రచిస్తాను. శివ భగవాను వాచ, లక్ష్మీనారాయణులు త్రికాల దర్శులు కారు, వారికి రచయిత రచనల జ్ఞానమే లేదు. మరి జ్ఞానం పరంపరగా ఎలా వస్తుంది? మీరు మృత్యువు ఇక రానే వచ్చేసింది అని చెప్తూనే ఉంటారు, కానీ అలా ఏమీ జరగదు అని చాలామంది భావిస్తారు. దీనిపైనే ఒక ఉదాహరణ కూడా ఉంది కదా. అయ్యో పులి వచ్చింది, పులి వచ్చింది అని అన్నాడు, కానీ పులి రాలేదు. చివరికి ఒకరోజు పులి రానే వచ్చింది, మేకలన్నింటినీ తినేసింది. ఈ విషయాలన్నీ కూడా ఇక్కడివే. ఒకరోజు తప్పకుండా మృత్యువు కబలించి వేస్తుంది. అప్పుడేం చేస్తారు? భగవంతుడిచే రచింపబడిన ఈ యజ్ఞం ఎంత గొప్పది! పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ ఇంత పెద్ద యజ్ఞాన్ని రచించలేరు. బ్రహ్మవంశీ బ్రాహ్మణులు అని పిలువబడుతూ పవిత్రంగా అవ్వలేదు అంటే ఇక వారు మరణించినట్లే. శివబాబాతో ప్రతిజ్ఞ చేయాల్సి ఉంటుంది. మధురమైన బాబా, స్వర్గానికి అధిపతులుగా చేసే బాబా, నేనైతే మీ వాడిని, చివరి వరకు మీకు చెందిన వారిగానే ఉంటాను. ఇటువంటి తండ్రికి లేక ప్రియుడికి విడాకులు ఇచ్చేశారు అంటే మహారాజా మహారాణులుగా అవ్వలేరు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, సత్యమైన ఈశ్వరీయ సేవాదారులుగా అయ్యి భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేయడంలో పవిత్రంగా ఉండి తండ్రికి సహాయం చేయాలి. ఆత్మిక సమాజ సేవకులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, ఏ విధమైన ప్రశ్నలలోనూ తికమక పడి చదువును వదిలేయరాదు. ప్రశ్నలను వదిలి తండ్రిని, వారసత్వాన్ని స్మృతి చేయాలి. వరదానం, హద్దులకు దూరంగా ఉండి అందరికీ వీరు నావారు అని అనుభవం చేయించే అనుభవి మూర్తిభవ. ఎలాగైతే ప్రతి ఒక్కరి మనస్సు నుండి నా బాబా అని వెలువడుతుందో అలా అందరి మనస్సు నుండి వీరు నావారు, నా బేహద్దు సోదరుడు లేక సోదరి, దీదీ దాది అని వెలువడాలి. ఎక్కడ ఉంటున్నా బేహద్దు సేవకు నిమిత్తంగా ఉన్నారు. హద్దు నుండి దూరంగా ఉంటూ బేహద్దు భావన, బేహద్దు శ్రేష్ఠ కామన ఉంచుకోవాలి. దీనినే ఫాలో ఫాదర్ అని అంటారు. ఇప్పుడు దీనిని ప్రాక్టికల్గా అనుభవం చేయండి, ఇతరులతో చేయించండి. ఎలాగైతే ఇక్కడ కూడా అనుభవం ఉన్న పెద్దవారిని పితాజీ, కాకాజీ అని పిలుస్తూ ఉంటారో అలా బేహద్దు అనుభవీలుగా అనగా అందరికీ నా వారు అని అనుభవం అవ్వాలి. స్లోగన్, ఉపరాం స్థితి ద్వారా ఎగిరే కళలో ఉంటే కర్మలు అనే కొమ్మల బంధనంలో చిక్కుకోరు. అతీతంగా ఉన్నట్టయితే అవ్యక్త ఇషారా, బంధనాల నుండి ముక్తి అయ్యి జీవన్ముక్తి స్థితిని అనుభవం చేయటానికి బాప్ దాదా తెలియజేస్తూ ఉన్నారు. సేవ చేయడము అనేది మిమ్మల్ని సంపూర్ణంగా తయారు చేసుకునే మధురమైన బంధనం. ఈ బంధనంలో మిమ్మల్ని ఎంత బంధించుకుంటే అంత సర్వ బంధనాల నుండి ముక్తి అవుతూ వెళ్తారు సేవా బంధనం ద్వారా. ఈ మధుర బంధనం ఇప్పటి కొరకే, తర్వాత ఎప్పుడూ ఉండదు. అందరూ ఈ ఈశ్వరీయ స్నేహ బంధనంలో బంధింపబడితే ఇతర అన్ని బంధనాలు వాటంతట అవే సమాప్తి అవుతూ వెళ్తాయి. ఓం శాంతి.